నన్ను రాముని పెడితే మీరు ఉంటారా? రాళ్ళిచ్చి కొడతారు. అది పురుషు బెటర్ బ్రో, బెటర్. చూడు నువ్వు. హాయ్ బ్రో. హాయ్ అండి. సో ఈ రోజు రామాయణ టీజర్ వచ్చింది, చూసారా? చూశాను. సో ఎట్లా అనిపించింది బ్రో? నాకు కొంచెం డిసప్పాయింట్గా ఉంది. నాకు అది చూడగానే ఆదిపురుషు గుర్తొస్తుంది, ఓం రాత్ గారు తీసింది గుర్తొస్తుంది. ఆయన కూడా ఈ విధంగానే పెట్టాడు. ఇప్పుడు ఇది కూడా ఇలానే ఉంది. ప్లస్ ఆయన రాముడిగా కొంచెం సెట్ కాలేదు. ఆ మీసాల గడ్డాలు తీసేసి ఆ మొహంలో కళ అనేది లేదు. రాముడు అంటే లీలిమేఘ శ్యాముడు, చాలా అందంగా ఉంటాడు. కానీ ఆయనకి సెట్ కాల. పోయేసారి మన ప్రభాస్ గారు ఏమో సెట్ అయ్యారు, కానీ సరిగ్గా స్టోరీ తీయలేకపోయాడు. ఏనేమో అసలు సెట్టే కాల, స్టోరీ అట్లా ఉంటుందో అర్థం కావట్లేదు. వీళ్ళు బాలీవుడ్ రామాయణం అని చెప్పి వేరే ఏదో తీసి అందులో తప్పులు అవంటే ఉన్నట్టు చూపించట్లేదు. వాళ్ళకి రామాయణం తీయడం చేత కాబట్టి సైలెంట్గా ఉండాలి, కానీ ఆ స్టోరీని గెలకూడదు. చాలా స్టోరీస్ ఉన్నాయి, అవి తీసుకోండి, కానీ రామాయణం గురించి తెలియనప్పుడు దాని జోలికి రాకండి దయచేసి. టీజర్ చూసిన తర్వాత చాలా మంది చాలా అద్భుతంగా ఉందని అంటున్నారు. అంటే ఓన్లీ రాముడి పాత్ర చూసి సినిమా మొత్తాన్ని జడ్జ్ చేస్తారనే విధంగా అంటున్నారు. అంటే ఓన్లీ రాముడి పాత్ర అంటే వాళ్ళ విఎఫ్ఎక్స్లు అవి చూసి అద్భుతంగా ఉన్నాయి అంటుండేమో. రామాయణం అంటే రాముడినే చూస్తాం, ఆ రాముడే సెట్ కాలేదు ఆయన కొంచెం. అది కాక సాయి పల్లవి అంటుండే, ఆమెమో మన ఇండియన్ ఆర్మీ గురించి ఏదో టెర్రరిస్టులను ఇదివరకు గతంలో మాట్లాడింది. ఇలాంటి వాళ్ళని పెట్టి తీస్తున్నారు. మన ఇండియా మీద లేకపోతే మన సంస్కృతి మీద భక్తి శ్రద్ధలు ఉన్న వాళ్ళని పెట్టి తీస్తే బాగుంటుంది. అది కూడా స్టోరీ కంటెంట్ స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి రామాయణానికి స్టోరీ రాసుకునేది ఇలా ఉన్నదే మంచిగా తీయచ్చు, తీయగలిగినోడైతే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ రామాయణ అనేది రెండు పాత్రలుగా, అంటే రెండు పాటలు చేస్తున్నారు. రెండు పాటలు కలిపి 4,000 కోట్లు పెట్టి సినిమాని తీస్తున్నారు. ఇప్పుడు ఇంకొక వైపు మన తెలుగు సినిమా వారణాసి కూడా ఉంది కదా. సో ఈ రెండు సినిమాలతో పోల్చుకుంటే ఏది బాగుంటుందని మీరు? వారణాసి బాగుంటుంది, ఆలోచించే పని లేదు. ఎందుకంటే గతంలో రాజమౌళి గారు మగధీర కావచ్చు, లేకపోతే బాహుబలి కావచ్చు, అందులో శివుడిని చూపే విధానం కానీ మిగతా బాగా చూపించారు. వారణాసి కూడా అంతే బాగా చూపిస్తారు. రామాయణం ఎలా ఉంటుందో వారణాసిలో చూసి నేర్చుకోవచ్చు. ఈ వీటి మీద అయితే నాకు నమ్మకం లేదు, అది బాగుంటుంది. సాయి పల్లవి గారి కోసం అయినా సినిమా, ఆమె కోసం అసలు చూడండి, సారీ ఛాన్స్ లేదు ఆమె కోసం. ఎందుకు బ్రో? సాయి పల్లవి కోసమే మేము పోతాం అంటున్నారు. లేదు, పోయేసారి ఇండియా మీద చాలా అటాకులు జరిగింది, దానికి స్పందించలేదు. కానీ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి టెర్రరిస్టులకు కానొస్తారు అని అట్లాంటి మాటలు వచ్చినప్పుడు, మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ట్వీట్ చేయడానికి మనసు రాదు వీళ్ళకి. అట్లాంటి వాళ్ళ కోసం ఎందుకు చూస్తాం అసలు చూడం. రామాయణ టీజర్ అయితే డిసప్పాయింట్ అనిపించింది. కాకపోతే రాముడి పాత్ర ఉంది కాబట్టి రాముడి కోసం చూస్తాం. తప్పుంటే మటుకు ఖచ్చితంగా వచ్చి మళ్ళీ మాట్లాడతాం. రామాయణ టీజర్ చూసారా? చూసాను బ్రో. ఎట్లా అనిపిస్తుంది? అసలు అద్దిరిపోయింది అని అనుకున్నా కానీ అంత పెద్దగా ఏం లేదు బ్రో. అంటే ఇక్కడ ఏ పాయింట్ దగ్గర మీరు డిసప్పాయింట్ అయ్యారు? నేను అసలు ఏ పాయింట్ దగ్గర కూడా కన్విన్స్ అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ రివీల్ చేసింది ఒకటే పాత్ర, అది రాముడి పాత్ర. మిగిలిన పాత్రలు ఏదో బ్యాక్ సైడ్ నుంచి లేకుంటే బ్లాక్ షాట్ లో కనబడ్డాయిలే కానీ అంత పెద్ద కనబడ్డే అనిపించలే. రాముడి పాత్ర, రణవీర్ సింగ్ అంతటి యానిమల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కుప్పకూలిపోయాడు అనిపిస్తుంది నాకు. సెట్ అవ్వలే. విజువల్స్ అన్ని కూడా అంటే విజువల్స్ పక్కన పెట్టేస్తే మధ్యలో ఎవడో ఐ మూవీలో ఉన్నట్టున్నాడు, మరి అదే కూడా మరి తెలియాలి. రాక్షసుడు ఏమా ఘోరంగా పెట్టారు బ్రో. దీనికి 4,000 కోట్లు అంటున్నారు. అంటే సినిమా బడ్జెట్ 2 పాటలు కలిపి 4,000 కోట్లు పెడుతున్నారంటే ఇక దీనికి కలెక్షన్ ఎంత రావాలో, ఇక దాని మీద ప్రజల మీద ఎంత రుద్దుతారో చూడాలి. రాదు కష్టం. రామాయణ వర్సెస్ వారణాసి అంటున్నారు. నా పోటీ నాదైతే వారణాసికి వెళ్తుంది బ్రో ఖచ్చితంగా. సో ఎందుకు అంత నమ్మకం? రాజమౌళి అక్కడ ఎవరిని చూసినా చూడకపోయినా రాజమౌళి, మళ్ళీ చూస్తే ఇంత గ్యాప్ తర్వాత వస్తున్నారు మహేష్ బాబు గారు. ఆయన పాన్ ఇండియాలో రాకుండానే నార్మల్గానే 200-300 కోట్లు కొట్టగల సత్తా ఉన్న మనిషి. సో ఇప్పుడు పాన్ ఇండియాలో, పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లో రాబోతున్నారు కాబట్టి దుమ్ము దులిపోయిపోతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి నిర్మించడానికి 4,000 కోట్లు అంటే సగమైన వస్తాయని అని మీరు అనుకుంటారా? మీ ఒపీనియన్? సగం ఆల్రెడీ వాళ్ళకి వచ్చేసాయి బ్రో, జేబులో పట్టుకున్నారు సగము. వారణాసి కాదు, అదే నేను రామాయణ వీళ్ళదే చెప్తున్నాను, రణవీర్ సింగ్ వీళ్ళదే చెప్తున్నాను, నితిన్ మల్హోత్రా గారి వాళ్ళ గురించే చెప్తున్నాను. ఏంటంటే ఒక నిమిషం ఏంటంటే ఇప్పుడు 4,000 కోట్లలో 3,000 కోట్లు ఖచ్చితంగా వీళ్ళ జేబులో ఉంటాయి. 2 సినిమాలు 500 కోట్లు ఖచ్చితంగా పెట్టేస్తారు. కొంతమంది ఆదిపురుషుతో పోలుస్తున్నారు. ఆదిపురుషు బెటర్ బ్రో, బెటర్. చూడు నువ్వు, ఇన్ని రోజులుగా ఆదిపురుషు రికార్డు ఎవరు బదులు కొట్టలేదురా దేవుడా అనుకున్నాము. ఆ రికార్డ్ని వీళ్ళు సమానం చేయబోతున్నారు. అదే మేము చాలా హ్యాపీ. కనీసం సాయి పల్లవి కోసం అయిన సినిమా చూస్తాం బ్రో. మనం ఏంటంటే సినిమా ఎలా ఉన్నా చూస్తాము. ఒకసారి చూసే సినిమా అయితే ఒకసారి చూస్తాము, 10 సార్లు చూసే సినిమా అయితే 10 సార్లు చూస్తాము. అది మ్యాటర్. ఓకే బ్రో, ఓవరాల్ గా రామాయణ అండ్ వారణాసి అంటే దేనికి ఓటేస్తారు? చెప్పినా కదా బ్రో, వారణాసి చెప్పండి. వారణాసి బ్రో. మహేష్ బాబుది బాగుంటుండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మహేష్ బాబు ఫస్ట్ టైం అనుకుంటా ఇప్పుడు దేవుని సినిమాలు తీయడం ఇలాంటివి. తనది ఓకే సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది. ఈ సినిమా కొంచెం కాకపోవచ్చు అన్నట్టుగా ఉంది.
అయితే ఇందులో రామాయణంలో సీత క్యారెక్టర్ సాయి పల్లవి గారు చేస్తున్నారు. ఓకే. సో తన కోసమైనా జనాలు వెళ్తుండొచ్చు అని అనుకో. వెళ్తారండి, వెళ్ళరని అనట్లేదు, నడుస్తుంది. ఒక 1 డేనో 2 డేసో నడుస్తుంది. ఇప్పుడు అన్ని వచ్చే సినిమాలన్నీ అంతే కదా, ఒక 1 వీక్ లో అయిపోతుంది. 1 వీక్ కూడా నడవట్లేదు, ఒక 2-3 డేస్ చూస్తున్నారు, అయిపోతుంది. దాని తర్వాత ఇంకొక 2 డేస్ తర్వాత మళ్ళీ ఇంట్లో టీవీలో ఏదో దాంట్లో వచ్చేస్తుంది. అసలు ఆ సినిమా థియేటర్కి వెళ్ళాలంటేనే చిరాకు వస్తుంది. ఈ మధ్యలో ఒక్క సినిమా కూడా అసలు స్టోరీ సినిమా అనేది లేదు అసలు. మొన్న పవన్ కళ్యాణ్ ఒక్కటి చూసినాం, ఎన్ని రోజులు అయిందో సినిమాకి వెళ్ళాక. అదొక్కటి కొంచెం బాగుంది. ఇక ఈ పెద్ద పెద్ద హీరోలల్లా అని అంటే కొద్దిగా చూడబుద్ధి అవుతుంది, కానీ ఇక మామూలుగా అట్లా తీసినా కూడా అస్సలు ఆ సినిమా థియేటర్లోకి వెళ్ళాలంటే కూడా డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది. ఏంటంటే ఒక్కొక్క టికెట్ తీసుకోవాలంటే 500 పడుతుంది. 1000 రూపీస్ పెట్టి వెళ్ళిన తర్వాత ఏం హ్యాపీ లేకపోతే ఎందుకు. బ్రో రామాయణ టీజర్ ఎలా అనిపించింది బ్రో? బాగా అనిపించింది అన్న. బాగా అనిపించిందా? చాలా మంది బాగాలేదు అంటున్నారు. ఎందుకు బాగాలేదు అన్న, ఏంటంటే గుర్తుపెట్టుకో, గతంలోని మనం రాముని ఎలా చూసాం అలాగ అనిపించింది. రియల్ గా రాముడు వచ్చాడు అనిపించింది. అంత బాగా తీశారు. ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే, అక్కడ చూడాల్సింది ఏంటంటే సినిమాలో చూడాలి. అంతేగాని నాకు అది నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదు కాదు కదా. ఏంటంటే మనకేంటంటే స్టోరీని చూపిస్తున్నారు, ఒక కథ, రాముడు ఎలాగ వచ్చాడు ఏంటి అనేది కదా మనకు కావాల్సింది. ఈ రోజు కూడా మంచి టైల్ కూడా వదలడం కూడా చాలా మంచి రోజు ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి రాముడు వచ్చే చూడడం. ఆ స్టిల్ ఇందాక చూసా, 3 సార్లు చూసా, మళ్ళీ నెట్ అయిపోయింది, మళ్ళీ ఎంచుకొని కూడా చూస్తా. అంత బాగా అనిపించింది నాకు. నిజంగా రాముడు వచ్చాడా రియల్ గా నా కల్లోకి అనిపించింది అన్న. ఇప్పుడు స్టోరీ ఎంత బాగున్నా కూడా క్యారెక్టర్ వేసే వాళ్ళకి అది పర్ఫెక్ట్ సెట్ అవుతుందా అని చెప్పేసి ఏంటి ఇప్పుడు గుర్తు పెట్టుకో, గురులా ఇప్పుడు పెళ్లి చూపిన మాత్రం ఆడు మొగుడు మంచిడు కాదు, పిల్లం మంచిది కాదు అనుకోకండి. ట్రైలర్ చూశాక ఇంకా సినిమా ఉంది కాబట్టి మనకి చిన్న ముక్క చూపించారు కానీ ఇంకా చూడాలి కదా. మరి ఆదిపురుష్ ఎందుకు అదైంది? అక్కడ ప్రభాస్ గారు కూడా చాలా అద్భుతంగా కనిపించారు. అవునండి, ఏంటంటే గుర్తు పెట్టుకో, కొన్ని తప్పులు ఉంటాయి. అంతే మాత్రం ఇప్పుడు జనాలకు ఒకటి నచ్చితే ఒకటి నచ్చదు కాబట్టి ఇప్పుడు ఏంటి చూద్దాం, చూసే కదా మనం అనిపించాలి. కానీ ఏదైతే నాకు నిజంగా రాముడే వచ్చాడు అనిపించింది నాకు. ఆ ఫేస్ కట్ కూడా చూడలేదు, వెనక నుంచి చూపించి అన్నట్టు లుక్ కూడా బాగుంది. అసలు గ్రాఫిక్స్ లేకుండా చేశారు, చాలా బాగా అనిపించింది ట్రైలర్. అంటే ఎక్కువ మటుకు మీరు అంటున్నట్టు ఓవరాల్ గా గ్రాఫిక్స్ కనిపించాయి అంటున్నారు. కనిపించలేదు, అంతలా తీశారు. రియల్ స్టోరీగా రియల్ గా ఉంది అంతా రియల్ గా. కొండలు 4000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. అసలు ఆ విజువల్స్ ఏమైనా కనిపిస్తున్నాయా 4000 కోట్లకు తగ్గట్టు? మనకు ఆడ కనిపించలేదు. మనకు కావాల్సిన రాముడు ఒక్కడే. మనకి ఎన్ని పెట్టినా పర్లేదు, రాముడు వచ్చాడా, సీతను తీసుకొచ్చాడా, అదే కావాలి మనకి. అది సాయి పల్ల గారు చేస్తే ఇంకా బాగుంటుంది. ఏంటంటే ఆవిడ చూసేది కదా, ఆవిడ యాక్టింగ్ గట్ట చింపేస్తారు. ఆవిడ చెప్పాల్సిన పని లేదు, గోరుమతులు తినేసినట్టు చేస్తారు. ఈ విషయంలో అయితే నేను చెప్పాను. కొంతమంది సినిమా ప్రేమికులు ఎట్లా అంటే వారణాసి వర్సెస్ ఇది రామాయణ అని అంటున్నారు. రెండిట్లో ఏది బాగుంటది అంటే మీరేం చెప్తారు? రెండు బాగుంటుందండి, గుర్తుపెట్టుకోండి, అన్నీ బాగుండాలి. కానీ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడో జరిగిన సంఘటనలు మనం తీసి చూపించారు కాబట్టి మనం నమ్మాలి. ఇప్పుడు రాముడు ఇప్పుడు నేను రియల్గా నేను చూడలేదు కదా, ఫోటోల్లో చూడడం, విగ్రహాలు చూడడం కదా, రియల్గా చూపించారు కాబట్టి మనం చూసి ఆనందపడాలి. రేపు పొద్దున్న ఎప్పుడో జరిగిన సంఘటనలు కూడా సినిమాలో చూపించారంటే మనం ఆనందపడాలి కాబట్టి ఏదైతే చూపించకూడదు. ఓకే బ్రో, ఫైనల్ గా ఇలాంటి సినిమాలు ఏవైతే మనకు పురాణ గాథలు ఉంటాయో ఈ సినిమాల్ని మన దక్షిణాది వాళ్ళు బాగా చేస్తారా, నార్త్ సైడ్ వాళ్ళు బాగా చేస్తారా? ఎవరన్నా చేస్తారండి. ఏంటంటే అక్కడ కావాల్సిందే డైరెక్టర్, అక్కడ స్టోరీ బట్టి మనం చూసుకోవాలి. కథకి ఎవరైతే షూట్ అవుతారో వాళ్ళే, మనం ఎవరిని ఏదైతే చూపించలేం. ఎవరన్నా ఒకటే, మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు, అలా నార్త్లో కూడా ఉన్నారు కాబట్టి ఏంటంటే మన అందరూ ఎంకరేజ్ చేయాలి. కానీ సినిమాలో చూడాలి. అది ఇప్పుడు ఈ సినిమాలో యష్ గారు రావణాసురుడు అంటున్నారు, మన కేజీఎఫ్ హీరో సెట్ అవుతాడు అంటారు. రావణాసురుడు బెమ్మని సెట్ అవుతాడుగా, రాక్షసులో ఉంటాడు మళ్ళీ. ఇంకా మళ్ళీ భయపడతారు జనాలు. అలా ఉంటేనే కదా సెట్ అవుతారు. కథకి ఎవరు నచ్చుతారో వాళ్ళే తీసుకుంటారు. నన్ను తీసుకోమంటే తీసుకుంటారా? నన్ను రాముని పెడితే మీరు ఉంటారా? రాళ్ళు ఇచ్చి కొడతారు, కొంత పరిగెట్టేస్తారు. ఎవరు సెట్ అవుతారో అలా సెట్ అవ్వాలి. అది